నమస్కారం. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. పదిహేనవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, నమస్కారం. గౌరవ సభ్యులు మన దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఒక 380 బహుమతిని సభ్యులందరికీ సంఘం డైరీ తరపున పంపించారు. సంఘం డైరీ వారి గిఫ్ట్ సభ్యులు ఎంఎస్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? ఫస్ట్ క్వశ్చన్ 687 ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం ప్రధాన తరహా సాగునీరు 67.02, మధ్య తరహా సాగునీరు 5.62, చిన్న తరహా సాగునీరు 25.60, ఏపీ ఎస్ఐటిసి 8.59, మొత్తం 106.83 లక్ష ఎకరాలు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం ఏదైతే ప్రధాన సాగునీరు, అదేవిధంగా ఆధునీకరణ, మధ్యస్థ సాగునీరు ప్రాజెక్టులు మొత్తం మరి 29,85,385 ఎకరాల అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం భూ పరిరక్షణ చట్టం అమలు మరియు సెజ్జలు మరియు పరిశ్రమల భూమి కేటాయింపు చేసిన తర్వాత 105.94 లక్షల ఎకరాల ఆయకట్టు మిగిలి ఉంది. అది గౌరవ సభ్యులు రఘుగారి వెంకటకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన దానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27 ఇరిగేషన్కి సంబంధించిన డ్యాములు అయితేమి, ప్రాజెక్టులు అయితేమి, బ్యారేజీలు అయితేమి, ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజుకి దాదాపు 943 టీఎంసీలో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ ఆయకట్టు అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే ఆయకట్టు ఇప్పుడు కూడా రికార్డ్స్లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష. తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు, ఇండస్ట్రియల్ సెజ్జల కోసం ల్యాండ్ తీసుకున్నారు, ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు, పోర్ట్లు వచ్చినాయి. ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ని ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ 2006 కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు, ఏ భూములైతే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం రిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్గానే చూపించినందువల్ల డ్యామ్లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలొకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష. ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయకట్టు స్థిరీకరణలు జరగలేదు. దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి. ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈరోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని కమర్షియల్గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసమని మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమశిల డ్యాము 75 టీఎంసీలతో 1989లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష. 76 టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ, ఈరోజు
అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష. దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ 100 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఆ 100 ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యాంలో తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది. ఐడి కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు. ఇక్కడేమో ఐడి వాళ్ళేమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేమో పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగేది, ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి. ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని ఆయకట్లో చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు ఆయకట్టు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్యుల తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. వత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్ష, ఆయకట్టు స్థిరీకరణ మీద కూటమి ప్రభుత్వం ఆయకట్టు పెంచాలి, స్థిరీకరణ పెంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నద ఆయకట్టును కూడా పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది కూడా అధ్యక్ష, హరిశ్చంద్రాపురం టు నకరికల్లు 6,000 కోట్ల రూపాయలతోటి ఆనాడు గోదావరి టు కృష్ణ, కృష్ణ టు పెన్నా దానిలో భాగంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా 1 రూపాయి పని కూడా చేయలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నకరికల్లో శంకుస్థాపన కూడా చేశారు అధ్యక్ష. ఆనాడు స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో. అది తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తారు? రెండవది, బనకచర్లో దీన్ని కూడా ఏమన్నా మెర్జి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా, లేదా దీని వరకు ముందు టెండర్ పిలిచిన వరకు ప్రారంభిస్తారనేది ఒకటి అధ్యక్ష. గత ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా మోసం చేశారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఏ పనులు చేయలేదు అధ్యక్ష. మరమ్మతులు చేయలేదు, కనీసం గ్రీజు పెట్టేటువంటి దానికి కూడా నిధులు కేటాయించకపోవటం, కాలువలన్నీ కూడా అధ్యక్ష తోటికాడతోటి, గుర్రపడెక్కతోటి, కర్ర నాచుతోటి పేరుకుపోవటం, షట్టర్లు కూడా ఎక్కడికక్కడ పాడైపోయి మరమ్మతులకు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కనుక ఏంటంటే దాని మీద ఇప్పుడు ఆధారపడి దాని మీద వచ్చేటువంటి వాటర్, డ్రైనేజ్ వాటరు అధ్యక్ష గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 200 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. కాలువ మరమ్మతులకు డబ్బులు ఇవ్వకపోవటం ఒకటైతే లిఫ్ట్ ఇరిగేషన్లు అసలు గాలికి వదిలేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, హరిశ్చంద్రాపురం టు నకరికల్లు స్టేటస్ ఏంటి, ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒకటి అధ్యక్ష. 2, ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లకి కనీసం 25-26 బడ్జెట్లో నిధులు కేటాయించి లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఆధారపడిన రైతాంగానికి నీరు అందేటువంటి దానికి, దాని మీద ఆధారపడి ఈ మంచినీటికి చెరువులు నింపుకునే దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. వాటికి నిధులు కేటాయించి ఆ రైతుల్ని, ఆ గ్రామాలను ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం 4,02,70,000 ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే 1,99,04,000 అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో 50% సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉన్నటువంటి 1,99,00,000 ఎకరాలకి ప్రస్తుతం 1,06,00,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే 43 లక్షలకి కొత్త ఆయకట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా ఏదైతే మిగిలిన సాగు విస్తీర్ణం ఒక 48,612 ఎకరాలు ఉంది అధ్యక్ష. దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో
ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో, ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో, మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్ల నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేతే ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది, 25వ తారీఖు 26వ తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి 26 జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేసేది ఎంఆర్ఓస్, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష. అంచేత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నీటి వినియోగం మీద ఏదైతే లస్కర్లు కానీ ఏఈలు కానీ ఎవరైతే అజమాయిషీ చేస్తుంటారో ఈ 3 డిపార్ట్మెంట్లు, ఇటు రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు 2 నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతామని రేపు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు పుల్లారావు గారు కూడా అడగడం జరిగింది, ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో మరి అది కూడా ఈ హరిశ్చంద్రపురం వద్ద చేపట్టినటువంటి గోదావరి పెన్నా లింకు ఫేజ్ 3ని కలుపుతూ ఏదైతే పరిశీలన జరుగుతుంది అధ్యక్ష. ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో పరిశీలన అనంతరం మరి దానిలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆ యొక్క బనకచెర్ల కూడా ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి డీసిల్టింగ్ కానీ అదేవిధంగా వీడ్ రిమూవల్ కానీ లేనిటువంటి పరిస్థితి ఏదైతే దృష్టిలో పెట్టారో ఖచ్చితంగా మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాస్తవంగా నీటి తీరువ పన్నులు మనం కట్టించుకుని దాని ద్వారా O&M ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ O&M సంబంధించి ₹1 నిధులు లేనిటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ మార్చి నెలలో ఎస్టిమేషన్ వేసి ఏప్రిల్లో టెండర్లు పిలిచి మే నెలలో పనులు చేయాలి, కానీ ₹1 O&Mలో లేనిటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులో రిజర్వాయర్లు కట్టుకుని దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ O&M పనులు కూడా చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 559 పిఎస్ మినిస్ గారు. మినిస్ గారు మీదే క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు సమాధానం పనిని సమీక్షించి మరియు అవసరాన్ని బట్టి సముచిత చర్య తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈశ్వరరావు గారు, హెచ్చెర్ల ఎమ్మెల్యే గారు.